2 ఎద్దులకి మూతికి ఇలా చిక్కం ఉంటుందండి. ఇలా అల్లి ఇలా చిక్కం పెట్టేసి ఇక్కడ వెనకాల కట్టేసి నీళ్లు తాగడానికి కానీ గడ్డి తినడానికి కానీ అనువుగా లేకుండా చేసి తిప్పుతుంటాడండి గడ్డిలో. తిప్పి 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 ఆ గడ్డినున్న ఒడ్లన్నీ కిందకి దిగిపోయే వరకు తిప్పుతాడండి. వెనకాల నుండి తోలుతుంటాడు. ఇంత ఎత్తు గడ్డేసేసి మనల్ని తిరగమంటే తిరగగలమండి? ఉత్తిని తిరగగలమా? చుట్టూను తిరగలేమండి. అలా కష్టపడుతూ తిరుగుతుంటుందండి. ఆకలేసింది అందో, నీళ్ళైనవి అందో, ఏం తెలుసండి, నువ్వు వేసినంతే తింటుంది. ఏంటి మీరున్నారు, పిల్లలు ఉన్నారు, ఇంత అన్నం పెట్టి ఇంత కూరేసి వదిలేస్తే ఊరుకుంటారండి? ఊరుకుంటారా? ఏమంటారు చెప్పండి? మీ భర్తలు ఏమంటారు చెప్పండి? అడుగుతారా అడగరా? ఇది దానికి ఎంత, మన కడుపు ఇంత ఉంది, ఇంతకి ఇంత అన్నం తింటాం ఏమండి, మళ్ళీ పైన పళ్ళు తింటాం, ఇవన్నీ తింటాం. మనం ఎద్దు కడుపు ఎంత ఉంటుంది చెప్పండి? అంత ఉంటుంది. అంత ఉన్న ఎద్దు కడుపుకి ఇంత గడ్డేస్తే అది లొంగెడితే ఎంత అవుద్ది? ఇంత అవుద్ది. సరిపోద్దండి? దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకుని నెమరేసుకుంటూ ఉంటుందండి. చూసారు ఎద్దు కష్టం. ఈ ఎద్దు గురించి ఎందుకు చెబుతున్నాడు దేవుడు అన్నప్పుడు, కళ్ళం తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం వెయ్యొద్దు అన్నాడు. అంటే ఏంటి చిక్కం అన్నప్పుడు? అసలు కళ్ళం తక్కుతుంది అండి, అసలు కళ్ళం అంటే ఏంటి అని మనం ఆలోచించినప్పుడు అండి, తిమోతి గారికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి ప్రియులరా. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులని ఎంచవలెను. ఇందుకు నూర్చెడి ఎద్దుమూతికి చిక్కం వేయొద్దని లేఖనం. ఎద్దుమూతికి చిక్కం వేయొద్దు అన్న మాట దేనికి సంబంధించిందండి? బాగుగా పాలన చేసే పెద్దలకు సంబంధించిన మాట అది. అంటే బాగుగా పాలన చేసే పెద్దలు తరాల్లో వస్తారో యేసుక్రీస్తు తర్వాత, వాళ్ళని మీరు రెండింతల సన్మానానికి పాత్రులుగా ఎంచి మీరు వాళ్ళని ఏం చేయాలి తెలుసా? గౌరవించాలి. వాళ్ళకి కావలసినవన్నీ మీరు చూడాలి. వాళ్ళు తిన్నారో లేదో మీరు చూడాలి, వాళ్ళు తాగారో లేదో మీరు పట్టించుకోవాలి, వారు అనారోగ్యంతో ఉన్నారో మీరు చూసి వాళ్ళకి కావలసినవి మీరు ఇవ్వాలి. తప్పితే ఇవ్వకుండా ఉంటే ఏమైనట్టండి? చిక్కం పెట్టినట్టు. అర్థమవుతుందండి? ఎవరికే? బాగుగా పాలన చేసే పెద్దలకి. ఈ విషయమై అటండి దేవుడు విచారంతో ఉన్నాడు అటండి. ఏమని? నా పిల్లలందరూ వాక్యం వింటున్నారు, కానీ ఆ చెప్పడానికి వచ్చాడు కదా ఒక ఆయన బ్రతుకు ఎప్పుడైనా వీళ్ళు ఆలోచించారా? ఆయన ఏం తిన్నాడో, ఏం తాగాడు, ఏం కట్టాడు, పిల్లల్ని ఎలా పోషిస్తున్నాడో అని ఎప్పుడైనా నా పిల్లలు ఆలోచిస్తారా అని ఆలోచించాడండి. అలా ఆలోచించిన దేవుడు వీళ్ళు ఆలోచించరని తెలుసుకుని విచారం కలిగి ఉన్నాడటండి. ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. ఏంటి ఎన్నిసార్లు చెప్తున్నాడండి దేవుడు? ఎన్నిసార్లు? కళ్ళము తొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కము పెట్టవద్దు అంటున్నాడండి. ఏంటి ఇదేంటండి? పెద్దలనేమో ఎద్దుతో పోలుస్తున్నాడో, దేవుని సేవకులను ఎద్దులతో పోలుస్తున్నాడో, కళ్ళము తొక్కుతున్న ఎద్దుమూతికి చిక్కం వేయొద్దు అంటున్నాడు. అంటే ఎద్దుని తిన్నేమన్నాడు ఎవరున్నారండి? పనివాడు. ఏమండి? యజమానుడు ఎద్దుకు మేత ఇద్దు అంటాడా? యజమానుడు ఉన్నాడండి, నా ఎద్దుకు మేత పెట్టకండి, గడ్డి వేయకండి అంటాడా? ఆయన ఇయ్యమనే చెప్తాడు. కానీ పనివాడు ఉంటాడు, ఈడేం చేస్తాడు? ఎవడికో వస్తాడులే గడ్డి, ఎవడ పెడతాడులే, ఎవడ ఉడకబెడతాడులే గుగ్గిలు అని దీనికి నీళ్లు పెట్టడం. ఈ పనివాళ్ళు ఎవరు? ఏంటి పనివాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? మనమే. మరో బాధ చెప్పమంటారా? మరో బాధ చెప్తాను. ఆ ఎద్దులు అటండి దున్నేటప్పుడు పనివాడు వెనక్కి చూశాడండి. ఏమని రాశాడండి దేవుడు? లోకాసువార్త 7వ అధ్యాయము చివరి వచనాల్లో, పనివాడు